హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు మనం ద మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. రీసెంట్గా రిలీజ్ అయిందనమాట ఈ మూవీ. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్ 2 సినిమాలు తీసినాడు. అతడు కలేజా బాక్సాఫీస్ రిజల్ట్స్ పక్కన పెడితే అతడు క్లాసిక్ అనిపించుకుంది. కలేజాలో మహేష్ కామెడీ టైమింగ్ సూపర్. 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా వస్తుండడంతో గుంటూరు కారం మీద అంచనాలు భారీగా ఏర్పడినాయి. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ చూసుకుంటే కనుక కథ అయితే పెద్దగా ఏమనిపించలేదు. సేమ్ అత్తారింటి దారేది, అలా వైకుంఠపురంలో ఈ టైప్ ఆఫ్ స్టోరీ లాగా నాకు అనిపించింది. అండ్ దీనిలో సేమ్ మదర్కి ఒక సన్కి ఉండే మధ్యలో ఆ రిలేషన్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసి ఒక తల్లికి కొడుకు దూరం అవుతాడు అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగే తల్లికి ఆ కొడుకు ఎలా దగ్గర అవుతాడో అనే బేస్ పాయింట్ మీద ఈ మూవీ కంటెంట్ మొత్తం నడుస్తుంది. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ చెప్పినట్టు రమణ పాత్రకు మహేష్ బాబు 100కు 200% న్యాయం చేసిండు. పాటలు డ్యాన్స్ చేయడమే కాదు, డైలాగ్ డెలివరీతో పాటు కొత్త మహేష్ బాబును చూపించిండు. బాడీ లాంగ్వేజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. అంత మ్యాసీ క్యారెక్టర్లోనూ సూపర్ స్టైలిష్గా కనిపించిండ్రు. శ్రీలీల డ్యాన్స్ అయితే కుమ్మేసింది. లంగా ఊని చీరల్లో మరింత అందంగా కనిపించింది. అసలు మీనాక్షి చౌదరి సినిమాలో ఎందుకుందో కూడా అర్థం కాదనమాట. త్రివిక్రమ్ సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు స్పెషల్గా ఉంటాయన్నమాట. రామకృష్ణ నటించడంతో వసుంధర పాత్రకు హుందాతనం వచ్చింది. మొదటి సాదాసీదాగా ఉన్న ఆమె నటన ప్రెస్ మీట్ క్లైమాక్స్ సీన్లను నిలబెట్టింది. ప్రకాష్ రాజ్ గెటప్ అండ్ యాక్టింగ్ రిజిస్టర్ అవుతాయన్నమాట. ఆయన యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, జీవించేసిండు. జయరామ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రఘుబాబు తమ పాత్రలకు తగ్గట్టు న్యాయం చేసుకుంటూ పోయినారు. జగద్బాబు సరిగా వాడుకోలేదు. సునీల్ ఒక్క సీన్కే పరిమితమైనాడు అనమాట. ఏం చెప్పాలంటే గుంటూరు కారం సినిమాలో కొంచెం కారం తక్కువైంది. ఒక్క మహేష్ బాబు తప్ప మిగతా వాళ్ళంతా సినిమాకంతా ఏం చేసింది ఏం లేదు. తమన్ మ్యూజిక్ అయితే చాలా చాలా అసలు ఏం బాగాలేదనమాట. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ చూసుకుంటే కనుక మహేష్ బాబు యాక్టింగ్ అండ్ ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ మొత్తం ఎక్కడ మహేష్ బాబు కనబడితే అక్కడ మొత్తం ఫెంటాస్టిక్ ఉంది. అండ్ కొంచెం కామెడీ కూడా కొంచెం బాగానే వర్కౌట్ అయింది. ఇది సినిమాకున్న పాజిటివ్స్. నాకైతే ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ మనం బాబును చూడాలంటే రాజమౌళి సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఓవరాల్గా ఈ మూవీకి నా రేటింగ్ ఏంటంటే 2.75. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.